హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే పైన అంతా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది, లోపలంతా మనకు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ స్వీట్ని మనం చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పుతో పెరుగు వేసుకుందాం. అలానే ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా పంచదార వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇందులోకి వేసుకుని ఈ పంచదార అంతా మనకు చక్కగా కరిగిపోవాలి. ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇలా ఇందులోకి వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇందులోకి సన్నరవ్వ వేసుకోవాలి. ఇలా ఇందులోకి సన్నరవ్వ వేసుకొని ఇందులో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఇందులోకి 1/2 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో మనము గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు, లేకపోతే మైదా పిండితో అన్న ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనము హెల్తీగా తయారు చేసుకోవడానికి ఇందులోకి మనము గోధుమ పిండిని వాడుతున్నాము. చూసారు కదా, ఇందులోకి గోధుమ పిండిని వేసుకొని ఇందులో ఎక్కడ కానీ ఉండాలి లేకుండా చక్కగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇందులో ఎక్కడ కానీ ఉండాలి లేకుండా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనము ఈ స్వీట్లోకి లోపల స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా ఇందులోకి కొబ్బరి తురుము వేసుకొని ఆపకుండా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకుని కొబ్బరి అంతా మనకు మంచి స్మెల్ వచ్చేదాకా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు దాకా ఇందులోకి బెల్లం వేసుకోవాలి. ఇలా ఇందులో మనము బెల్లం అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఇందులోకి పంచదార అన్న వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనము బెల్లం తీసుకున్నాం. ఈ బెల్లం అంతా చక్కగా మనకు కరిగిపోయేదాకా ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులోకి బెల్లం వేసుకున్న తర్వాత మంటను మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. ఇలా మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా మనకు చక్కగా కరిగిపోయేదాకా ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో వేసుకుని బెల్లం అంతా మనకు కరిగిపోయింది కదా. ఇలా అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. ఇలా ఇందులోకి ఇలాచీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మిశ్రమం అంతా మనకు కాస్త చల్లారాలి. ఇలా ఈ కొబ్బరి మిశ్రమం మనకు చల్లారే లోపల మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఇలా మనము ఒక 4 గ్లాసులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసులకి మనము కొద్దిగా ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్న అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులోకి మనము ఆయిల్ వేసుకొని ఈ గ్లాస్కి అంతా అన్ని వైపులకు బాగా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము గ్లాసులకి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకు ఈ కొబ్బరి మిశ్రమం కూడా కాస్త చల్లారింది కదా. ఇలా మనకి కొబ్బరి మనకు చల్లారిన తర్వాత అన్నిటిని మనము ఈక్వల్ సైజులో ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ స్వీట్ని అయితే ఏ గ్లాస్లో అయితే తయారు చేసుకొని పెట్టుకుంటామో ఆ గ్లాస్ సైజులో వచ్చేలాగా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటిని మనము ఈ విధంగా తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకుందాం. చూసారు కదా, ఈ పిండి మిశ్రమం కూడా మనకు చక్కగా నానిపోయింది కదా. ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇక్కడ మనము వంట సోడా అన్న వేసుకోవచ్చు, మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే అదన్నా వేసుకోవచ్చు. బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ రెసిపీని మనము తయారు చేసుకునేటప్పుడు ఇందులో మనము బేకింగ్ సోడా వేసుకుంటే మనం తయారు చేసుకునే స్వీట్ అనేది చాలా ఫ్లఫీగా పొంగుతుంది. ఇక నేను బేకింగ్ సోడా వేయలేదు, వంట సోడాతో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో వంట సోడా వేసి తయారు చేసుకుంటే కూడా ఈ స్వీట్ అనేది మనకు చాలా చక్కగా పొంగుతూ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా కొబ్బరితో స్వీట్ని అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ స్వీట్ని కూడా తీసుకుందాం. అలానే మనం ముందుగా గ్లాసులకు ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ గ్లాసులు తీసుకుందాం.
ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా గ్లాసులోకి కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఇందులోకి ఈ పిండిని వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ ఇలా మిడిల్లో పెట్టాలి. ఇలా ఇందులోకి కొబ్బరి స్వీట్ని పెట్టుకున్న తర్వాత పైనుంచి ఇలా మరి కొద్దిగా పిండిని అయితే వేసుకోవాలి. మొత్తం గ్లాస్ నిండా పిండి అయితే వేయకూడదు, కొద్దిగా వేసుకొని ఇలా కాస్త గ్యాప్ని అయితే ఉంచాలి. ఇలా ఈ స్వీట్ని మనం తయారు చేసుకున్న తర్వాత స్వీట్ అనేది మనకు కాస్త పొంగుతూ పైకి అయితే వస్తుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నిటిని అయితే మనము తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన గ్లాసులో కూడా ఇలా మనము పిండిని వేసుకొని అందులోకి కొబ్బరి స్వీట్ని పెట్టుకొని పైనుంచి మరి కొద్దిగా పిండిని అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నిటిని మనము తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ని మనము స్టీమ్ చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టాలి. చూసారు కదా, ఇలా ఇందులోకి స్టాండ్ పెట్టేసి మనం తయారు చేసి పెట్టుకునే స్వీట్ ప్లేట్ అయితే ఇలా మనము ఇందులోకి పెట్టేయాలి. ఇలా ఇందులోకి పెట్టేసిన తర్వాత పైనుంచి ఇలా ఒక మూత పెట్టేసి ఈ స్వీట్ని అయితే మనము 15 నుంచి 20 నిమిషాల పాటు ఇందులో పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఇందులో నుంచి ఆవిరంతా బయటకు పోకుండా పైనుంచి ఇలా ఏదన్నా ఒక కాస్త బరువుగా పెట్టాలి. ఇలా బరువు పెట్టడం వల్ల ఇందులో నుంచి స్టీమ్ అనేది బయటకు పోకుండా లోపలే ఉండి మనకి స్వీట్ అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనకు ఒక 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్ మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక టూత్ పిక్ తీసుకుందాం. ఇలా ఈ టూత్ పిక్ తో గుచ్చిన తర్వాత టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా బయటకి ఈజీగా వచ్చేసింది అనుకో మనకి స్వీట్ అయితే తయారైపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్ గ్లాసులన్నింటినీ మనము బయటకు తీసి పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని చాక్తో సైడ్లన్నింటినీ రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము సైడ్లో రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం. అందులోకి స్వీట్ని అయితే వేసుకోవాలి. చూసారు కదండి, చాలా చక్కగా అయితే మనకి స్వీట్ అయితే తయారైపోయింది కదా, ఎక్కడ కానీ అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఇదే విధంగా మిగిలినవన్నిటిని కూడా మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఈ స్వీట్ అంతా మనకు కాస్త చల్లారిన తర్వాత మనం ఈ స్వీట్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, స్వీట్ అయితే మనకు చాలా చక్కగా పొంగుతూ ఫ్లఫీగా వచ్చింది కదా. ఇలా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అనేసి అడిగినప్పుడు చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా అయితే పిల్లలకి అయితే స్వీట్ అయితే తయారు చేసి పెట్టచ్చు. ఈ స్వీట్ అయితే తినేటప్పుడు అచ్చం కేక్ లాగా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, సింపుల్ అయిన స్వీట్ని మనం తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్వీట్ని ఇలా మనము చాక్తో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటిని ఇలా మనము ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అయిన స్వీట్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.